దొంగ మొహందానా. రెండు రోజుల నుంచి నీకోసమే కలలు కంటున్నాను. ఈరోజు నువ్వు రాకపోయి ఉండుంటే అసలు నేను బ్రతికుండేదాన్నే కాదు. అరే చూడు, పొగాకు కూడా అయిపోయింది. ఏం పర్లేదు, అలానే ఇవ్వు. అలానా? మత్తెలా ఎక్కుతుంది? నేను చెప్తాను. ఈ పాన్లో ప్రపంచాన్ని మత్తెక్కించే రుచి ఉంది. సరే, నాకు విషయం చెప్పు. నువ్వు నన్ను కలలో చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఇది నేను ఇక్కడ చెప్పను. దానికోసం నువ్వు గదిలోకి రావాల్సిందే. గదిలోకి వచ్చే ముందు నువ్వు ఈ పందెంలో ఓడిపోవాల్సిందే. నువ్వు రాణి, నేను రాజా, రెండు నువ్వే. One, two, three, four, six, seven. 5 ఎక్కడికి వెళ్ళింది? 4 తర్వాత 5 వస్తుంది. మా అమ్మే నేర్పించింది. 1 2 3 4 5 6 7 8 9 10. అరేవా, నేను కూడా నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎప్పుడెప్పుడు నీ ఫోన్ వస్తుందా అని. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? అది వదిలే. ఈ నెక్లెస్ను ఎవరి పుట్టినరోజు కోసం తయారు చేయించానో తెలుసా? అయ్య బాబోయ్, ఇంత అందమైన నెక్లెస్సా? నా కోసమేనా? నీకు కాకపోతే ఇంకెవరికి? ఇంత విలువైంది నీకు కాకపోతే ఇంకెవరికి చేయిస్తాను? మొత్తం 20 వజ్రాలు ఉన్నాయి ఇందులో. కానీ నాకు 24 ఏళ్ళు వస్తున్నాయి కదా. అరే సరదాగా అన్నానులే, చాలా బాగుంది. ఇప్పుడు దానికి ఇంకా 4 వజ్రాలు కావాలి. అప్పుడే నేను నీ మెడలో వేస్తాను. సరేనా? నేను ఫోన్ పెట్టేస్తున్నా. సుధీర్, ఇది మార్వాడి దగ్గరకు తీసుకెళ్ళి ఇంకో 4 వజ్రాలు వేయమని చెప్పు. సరే సేటు. దీపక్ పద. అరే నాన్న దీపక్, ఇలారా. ఇది నీకోసం, చాక్లెట్ తిను. తీసుకో. అరే విను, ఇలారా. అత్తమ్మ, ఒక్క నిమిషం చెప్పండి. అందరిని టిఫిన్కి పంపించు. సరే. వీనికి ఇంకా ఫ్రూట్స్ కూడా ఇవ్వు. అలాగే. మీకోసం అల్పాహారం తీసుకుని తినండి. వదినా, ఇవేం వద్దు. ఓన్లీ ఫ్రూట్స్ ఇవ్వండి, నేను తినిపిస్తాను. అది మొత్తం నీకోసమే, మంచిగా తిను. వద్దు వదినా, స్కూల్కి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది. నేను ఈ ఫ్రూట్స్ తీసుకెళ్ళి దారిలో తినిపిస్తాను. సరే పద దీపక్. సుధీర్ గారు,
వినండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి వదిన. ఈ విషయం గురించి ఎవరికి చెప్పకండి, ఇంకా తనకి కూడా తెలియకూడదు. చెప్పండి. అది మేమేమనుకుంటున్నామంటే చుమ్రీని స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాం. కానీ మాకు ఏమీ తెలీదు. తనేమో పనిలో బిజీగా ఉన్నాడు. మీరు మాకు సాయం చేస్తారా? మీరేం ఆలోచించకండి, నేను వచ్చేటప్పుడు అప్లికేషన్ తీసుకొస్తాను. ఇంకా మీ పని అయిపోతుంది. అరే నువ్వు నన్ను ఇలానే పడుకోబెడతావా? వస్తున్నావా లేదా? దొంగ మొహందానా? అత్తయ్య, సరే నేను వెళ్తాను వదిన. మీకు చాలా ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చింది దొంగ మొహం. అమ్మా, అరే లేపో. అమ్మ ఇవి తీసుకోండి. మీరు మందులు వేసుకునే టైం అయింది. నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావా? ఆ టాబ్లెట్లు నాకు తెప్పించి. లేదత్తమ్మా, నేను మీకు మందులు ఇవ్వడానికి వచ్చాను. మూర్ఖురాలా, నీ ఎడం చెత్త నాకు తినిపించడం తప్పని తెలీదా నీకు? నాకు బాగా అర్థమైంది. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. ఇది ఎప్పటికీ జరగదు. అత్తయ్య, మీరు ఎందుకు అలా అంటున్నారు? మీరు ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చెప్పండి. బిందు, వస్తున్నా. చెప్పండి. ఈ గదిని క్లీన్ చేసావా? మేము ఇందాకే శుభ్రం చేసాం ఈ గదినంతా. మరి ఈ రూమ్ ని క్లీన్ చేస్తే ఇది నీకు కనపడలేదా? ఇదంతా శుభ్రం చేసి ఉండాలి. మేము శుభ్రం చేసినప్పుడు ఇది లేదు. నాకు తెలీదు. పిలు. జుబ్రీ, ఈరోజు దీన్ని వదిలిపెట్టను. పిలుచో. తనకి ఇదంతా తెలీదు. తను చిన్నపిల్ల. తనకి నేను నచ్చి చెప్తాను. ఇంకెప్పుడు ఇలా చేయదు. మోహిని, అరే నా రాణి, ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు నాతోనే ఉండాలి. నీ మోహిని ఇక్కడుంది. నాతోనే ఆడుకుంటావా? అక్కడే ఉండు, అక్కడే ఉండు. పట్టుకున్నా. ఇదే కదా నాకు కావాల్సింది. నేను పిచ్చోని కాదు నిన్ను వదిలి వెళ్ళడానికి. అలా అయితే నీ భార్యను ఎందుకు వదలట్లేదు? నన్నెందుకు పెళ్లి చేసుకోవట్లేదు? అరే బాబా, నీకు అర్థం కావట్లేదు. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఆమెను చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు పని మనిషి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అది నాకు పని మనిషి మాత్రమే. కానీ నువ్వు నా రాణివి. ఇదే రాణి నీకు కొడుకునివ్వాలనుకుంటే చూడు, నువ్వు నన్ను పట్టపగలే కలలు కనేలా చెయ్యకు. ఇప్పుడు చూస్తుండు ఈ రాణి రాజకళను ఎలా నెరవేరుస్తుందో. నువ్వు నన్ను వదులుకుండా ఉంటే చాలు. ఎప్పటికీ. డాక్టర్ గారు అలా ఎలా చెప్తారు? నేను తల్లి కానని. మళ్ళీ ఒకసారి చూడండి. ఇంకా నా వయసు 24 సంవత్సరాలు కూడా నిండలేదు. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, కానీ ఏమీ జరగడం లేదు. చూడండి, దీనికి వయసుతో సంబంధం లేదు. మీ రిపోర్ట్స్ ప్రకారం మీ కండిషన్ కూడా బాగాలేదు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఇంకా ఎప్పటికీ తల్లి కాలేరు. సుధీర్ చెప్పు. ఆ మార్వాడి అతను 4 వజ్రాలు కలిపి ఈ నెక్లెస్ ఇచ్చాడు. మీకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వనా? నువ్వు ఒక పని చెయ్యి, రేపు పొద్దున మోహిని ఇంటికి తీసుకొచ్చాయి. నేను నిన్ను అక్కడ కలుస్తాను. సరే సేటు. ఏమండి, వినండి. మీరు భోజనం చేసిన తర్వాత బట్టలు మార్చుకోండి. అదేంటంటే మీ బట్టలు బాగా తడిచిపోయాయి. మీరు ఇలా బయటికి వెళ్తే అసలు బాగుండదు. నీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్తున్నానో? మోహిని దగ్గరికి. అయినా నీకేం పట్టింపు లేదు. నాకేమీ పర్వాలేదు. మీరెక్కడైతే సంతోషంగా ఉంటారో అదే నా సంతోషం. మీరు మీ గౌరవంలో రాజీ పడకూడదు. అందుకే నేను బట్టలు మార్చుకోమని చెప్తున్నాను.
అలాగే నాదొక విన్నపం. ఇది జుమ్రీ స్కూల్ అడ్మిషన్ ఫామ్. ఇది చూసి మీరు ఒకసారి సైన్ చేయగలిగితే. చూడండి, నేను నిజం చెప్తున్నాను. దీని తర్వాత నేను ఎప్పుడు అడగను. ఈ ఒక్కసారికి నా మాట వినండి. హలో. ఓ నువ్వా? ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. ఏదైనా పనుంటే నాతో చెప్పు. తను వేరే పనిలో ఉన్నాడు. నీ ద్వారా నేను ప్రేమను పంపలేను, అది అబద్ధం అవుతుంది. నువ్వు కొంచెం తనకి గుర్తు చేయు. ఈరోజు రాత్రి సినిమా టికెట్లు బుక్ చేయమని. నువ్వు ఇంకా ఈరోజు అతని కోసం ఎదురు చూడకు, ఎందుకంటే ఈరోజు రాత్రంతా నాతోనే ఉంటాడు. రేపు నా పుట్టినరోజు కాబట్టి. సరే, నీకు విసుగు పుట్టినప్పుడు తనని వాళ్ళ ఇంటికి పంపు, వాళ్ళ భార్య దగ్గరికి. అలాగే అతనికి ఏ లోటు రాకుండా చూసుకో. డబ్బులు తీసుకుంటావు కదా, అందుకే తను బాగా చూసుకో. నువ్వు చేసే పని కూడా ఇదే కదా. చాలా బాగున్నారు మీరు. ఈ రంగు మీకు బాగా సరిపోయింది. ఇది అసలు నా గురించి ఏమనుకుంటుంది? ఇంట్లో పని చేసుకునేది నాకు నీతులు చెప్తుందా? ఈ మోహినికి రానివ్వు ఈ కుందన్ని. దాన్ని అసలు వదిలిపెట్టేదే లేదు. మోహిని, ఈరోజు ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలి. ఎలా తయారు చేయాలంటే ఈ కుందన్ ఏది చెప్పినా వినేలా చేయాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఈరోజు అద్భుతంగా ఉంది. ఉయ్యాల మీద ఊగుతూ చాలా సరదాగా గడిపాం. అవును, ఈరోజు నాకు చాలా ఆనందకరమైన రోజు. నేను అసలు అనుకోలేదు మా మీద ఇంత ప్రేమ చూపిస్తారని. నా మీద, అలాగే జుమ్రీ మీద చాలా బాగా చూసుకున్నారు. జుమ్రీ తల్లి, ఈరోజు అద్భుతమైన రోజు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి ఈ బొమ్మతో ఆడుకో. ఓకే డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. ఏమండి, వినండి. నేను చాలా కాలంగా మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అయితే చెప్పు, నా నుంచి నీకేం కావాలో అడుగు. అది నేనేమనుకుంటున్నానంటే, మనకి ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుందని. అంటే ఈసారి మనకి కొడుకు పుడతాడేమో. అప్పుడు మన కుటుంబం పరిపూర్ణమవుతుంది. నువ్వు నా మనసులో ఉన్నది చెప్పావు. నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. పదా. డాక్టర్, అమ్మ నేను రాత్రి నుంచి వీక్గా ఉంది. రాత్రంతా నిద్రపోలేదు. రాత్రి పక్కనే ఉన్నా, భయపడ్డాను నేను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మందులు రాశాను, అవి వేసుకొని విశ్రాంతి తీసుకోమని చెప్పండి. అమ్మా, డాక్టర్ నిన్ను విశ్రాంతి తీసుకోమంటున్నాడు. అవును బిడ్డ, మీరు వెళ్ళిన తర్వాత డాక్టర్ నన్ను విశ్రాంతి తీసుకోమన్నాడు. కానీ నన్ను చూసుకోవడానికి ఎవరున్నారు? నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నీతోనే ఉంటాను. ఏదో తప్పు జరుగుతుంది, లేదంటే ఎప్పుడూ ఇలా జరగలేదే. ఏదో ఒకటి చెప్పి వచ్చేసేవాడు. ఎక్కడో ఏదో జరుగుతుంది. ఒకవేళ బిందు ఏమన్నా ఆపేసి ఉంటుందా? లేదు, అతన్నెవరూ ఆపలేరు. ఎందుకంటే అతను ఉండలేడు. ఇది ఇలా జరిగింది.
లేదు మోహిని, ఇది మంచి సంకేతం కాదు. ఇదే రాని నీకు కొడుకునివ్వాలనుకుంటే కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఇంకా ఎప్పటికీ తల్లి కాలేరు. లేదు, ఏదో ఒకటి చేయాలి. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఇలా ఓడిపోకూడదు. కానీ ఏం చేయాలి? ఆలోచించు, ఆలోచించు మోహిని, ఏదో ఉపాయం దొరుకుతుంది. బిడ్డను కనడానికి మార్గం దొరికింది. ఒక పరిష్కారంతో ఏ స్త్రీ అయినా ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చినా ఇవ్వకపోయినా గర్భం ధరించగలదు. పిల్లలు కావాలనుకునే స్త్రీ పెళ్లి దుస్తుల్లో 3 పిల్లల్ని తీసుకెళ్ళి బలి ఇస్తే అప్పుడు ఆ స్త్రీకి ప్రాప్తి వస్తుంది. బలి చేయాలనుకునే వాళ్ళ మనసులో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరిని కోరుకుంటే వాళ్ళే వస్తారు. ఆలోచిస్తున్నావేంటి మోహిని? కుందన్ని నీ వాణిగా చేసుకోవాలనుకుంటే నువ్వు ఈ ప్రయత్నం చేయాల్సిందే. కానీ మోహిని, ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? నమస్తే మేడం, ఇంట్లో కుందన్ సేట్ గారు ఉన్నారా? నమస్తే, మీరెవరు? నేను అతని అకౌంటెంట్ సుధీర్ని. లేడు, ఇక్కడ లేడు. కానీ నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడే. అలాగే ఈ నెక్లెస్ కూడా ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. సార్ ఫోన్ కూడా కలవట్లేదు ఫోన్ చేస్తుంటే. సరే, ప్రాబ్లం ఏం లేదు. అతని ఇంట్లో లేదా ఆఫీస్లో ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళి ఇస్తాను. పద బాబు. ఆగండి. మేడం, చాలా ముద్దుగా ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను. లడ్డు ఇష్టమేనా నీకు? ఇదిగో తీసుకో. నీ పేరేంటి? దీపక్. అరేవా, నీ పేరు చాలా బాగుంది. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. పద బాబు. మోహిని, ఇదే శుభ సంకేతం. ఎలాగో నువ్వు ఉపాయం కోసం ఆలోచన